హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఈరోజు వీడియోలో రెసిపీ దోసకాయ రోటి పచ్చడి అండి. దోసకాయ పచ్చడి కోసం మనకు కావాల్సినవి 4 మీడియం సైజు వంకాయలు, 1 టమోటా, 1 దోసకాయ అండి. ఇప్పుడు వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ పీల్ తీసేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పచ్చడికి పెద్దగా కట్ చేసుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల పచ్చడిలో గ్రేవీ బాగా వస్తుందండి. ఈ దోసకాయ ముక్కల పచ్చడి ఫంక్షన్స్లో భోజనాల్లో ఎక్కువ చేస్తుంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. పెరుగన్నంలో నంచుకున్నా కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుందాము. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు వేసుకోండి. నేను 3 పచ్చిమిరకాయలు వేసాను. బాగా మంటగా ఉన్నాయి ఇవి. మీకు ఎంత కావాలో 4, 5 మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు తీసుకుందాము. పచ్చి వేరుశనగపప్పు అండి. ఈ పచ్చి వేరుశనగపప్పు కూడా ఈ ముక్కలు ఫ్రై అయ్యాక దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఈ పచ్చి వేరుశనగపప్పు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఆల్మోస్ట్ 90% మగ్గినాయండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కొంచెం సేపు చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. గ్రేవీ కోసం ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు మాడనివ్వకూడదండి, ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు. ముక్క మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఉండాలి. గ్రేవీలోకి కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారండి, ఎండుమిరపకాయలు వేసుకుంటారు. ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోవాలి, అవి కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేశాక బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న 4 దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాము జార్లో. ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేద్దామండి. అంతే అండి, మనకు కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయిందండి. దీన్ని కచ్చపచ్చగా ఉండనివ్వండి, మరీ పేస్ట్ లాగా చేయొద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ని చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందాక మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఈ పేస్ట్లో వేసేసి 2 మిక్స్ చేసేద్దామండి. దోసకాయ ముక్కలన్నీ వేసేసానండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తే ఇలా వచ్చిందండి. మనకు కావాల్సిన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకోండి. ఈ తాలింపులోనే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఈ తాలింపుని మన దోసకాయ పచ్చడిలో వేసేద్దామండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. దీంట్లో సైడ్ డిష్గా అప్పడాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.